ఊచితే అందదా విజయము, పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలగా సాగని పయనము, అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము, బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. బావా, నీ పరువు ప్లాట్ఫామ్ మీదకి హిట్ చేసినందుకు సీతను బయట గంటేకి బావా. ఈ కాలంలో ఇదంతా షరా మామూలే. విని విన్నట్టు చూసి చున్నట్టు సర్దుకుపోవాలి. అయినా నీ పెళ్ళాం చేసిన తప్పుని నువ్వే డప్పు కొట్టుకుంటే ఎలా బావా? అందుకని సీక్రెట్ గా సీతను ఏ సూసైడ్ పాయింట్ కో తీసుకెళ్లి నువ్వే చంపేసి కాలు జారి చనిపోయిందని కలరవకు బావా. కావాలనే సీత నీకు అన్యాయం చేసింది బావా. ఇదే ఇన్సిడెంట్ కనుక నాకే జరిగుంటే ఈ పాటికి కిరాయి గుండాలను అరేంజ్ చేసి కిరసనాయిలు పోసి సజీవ దహనం చేయించేసి ఉండేవాడిని. అలాగని నువ్వు చేయకే. అమ్మా సీత, ఆ గీత మనిద్దరినీ మించిపోయినట్టుగా అనిపిస్తోంది. మనమే ఆడవలసిన పరిస్థితి వచ్చింది. బోన్లో పడ్డ ఎలకలమయ్యాం. బోను బయట పిల్లి కాపలా ఉన్నట్టుగా ఉంది. తిరగబడదామా అంటే మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. పోనీ నీ చేత గాజు తిప్పిద్దామా అంటే దానివల్ల ఏ ప్రయోజనం కనిపించేట్టుగా లేదు. గీత వేసిన మాస్టర్ ప్లాన్కి మనం మెగా ప్లాన్ వేయాలి. ఆలోచించగా నాకు ఒక అద్భుతమైన ఐడియా తట్టిందమ్మా. ఇంట్లో వాళ్ళందరూ నువ్వు గర్భవతి అని నమ్ముతున్నారు కదా, ఆ నమ్మకాన్ని అలాగే కంటిన్యూ చేసి నువ్వు గర్భవతిగా నటించి 9 నెలల తర్వాత ఎవరో ఒకళ్ళ బిడ్డని డబ్బిచ్చి తీసుకొస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అదేమిటమ్మా అలా చూస్తావు? డబ్బులిస్తే ఈ లోకంలో దొరకందంటూ లేదు. నీకు అసలు బుద్ధుందా? అదేమిటమ్మా ఇంతసేపు ఆలోచించి బ్రహ్మాండమైన ఆలోచన చెప్తే అంత మాట అనేసావు? తండ్రయ్య అర్హత లేదని మనంతటా మనమే జయకృష్ణకి 2 డాక్టర్ల చేత చెప్పించాం. ఇప్పుడు నేను గర్భవతిగా నటించానా అనుకో, నీకు కడుపెలా వచ్చిందని జయకృష్ణ నిలదీస్తే ఏం చెప్తాం? మన వీక్నెస్ ని కనిపెట్టిన గీత మనం తవ్విన గోతులోనే మనం పడేలా చేసింది. నెల తప్పలేదు అంటే ఇంటూ వాళ్ళతో సమస్య, నెల తప్పావు అంటే జయకృష్ణతో సమస్య. కుడితిలో పడ్డ ఎలకల్లా అయిపోయిందమ్మా మన పరిస్థితి. ఒక దేశం కోసం ఒక గ్రామం, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి పోయినట్టుగా ఈ కుటుంబం కోసం తన ప్రాణాలను పణంగా పెడతానని గీత శపథం చేసిందంటే తను ఎంతకైనా తెగిస్తుంది. దాని పథకానికి మనం అడ్డుపుల్ల వెయ్యాలంటే నువ్వు అర్జెంటుగా ఊరికి బయలుదేరాలి. ఊరికా? ఏ ఊరికమ్మా? మన ఊరికి. అక్కడికి వెళ్ళి కొన్నాళ్ల పాటు ఉండిరా. ఆ పల్లెటూరికా? ఇప్పుడు ఎందుకమ్మా? కారణం ఉంది. ఏమిటా కారణం? ఆ కారణం తర్వాత చెప్తాను, ముందు బయలుదేరు. అది కాదమ్మా, ఎందుకు వెళుతున్నావు అని ఎవరైనా అడిగితే ఏం చెప్పను? మా సీత నెల తప్పిన సందర్భంగా మా కులదైవాన్ని దర్శించి ముక్కు తీర్చుకోవడానికి మా ఊరు వెళ్తున్నానని చెప్పు. నేను కబురు పంపేకే నువ్వు ఇక్కడికి రావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకేం మాట్లాడుకో, ప్రయాణానికి రెడీ అవ్వు. నేను నెల తప్పి కూడా బిడ్డని కనలేకపోయాను. నువ్వు బిడ్డని కన్నావు. నా సవితి నెల తప్పింది. కొట్రాలనుకున్న సీత కూడా నెల తప్పింది. వరుస పెట్టి 1 by 1 గా తల్లులైపోతున్నారు.
కానీ నా పరిస్థితి మాత్రం తారుమారైంది. నేను మళ్ళీ నెల తప్పలేదు. ఒకవేళ నేను తల్లిని కాలేకపోతే నా జీవితమే ప్రశ్నార్థకం అవుతుంది. అక్క, చదువుకున్న దాని వయ్యుండి కూడా ఈ మాత్రం దానికి అప్సెట్ అవుతావా? ఒక్కసారి కడుపు పోయినంత మాత్రాన ఇక బిడ్డలు పుట్టనే పుట్టరని నీకు నువ్వే కన్ఫర్మ్ చేసుకుంటే ఎలా? నాకన్నా వెనకాలొచ్చిన దాన్ని నాకంటే ముందుగా తల్లిని చేశారు. నన్ను కాదని దాంతో కొలుకుతున్నారు. ఇక నేనెలా తల్లినవుతాను అనిత? మాల్ని, ఏవేవో ఊహించుకొని బాధపడుకో. త్వరలోనే నువ్వు తల్లివవుతావు. నీ మాట చలవ వల్ల తల్లినైతే ఏ గొడవ లేదు. ఇదిగో అనిత, ఓసారి నా జాతకం మీ నాన్నగారికి చూపించవు? నీకు సంతాన యోగం ఉందని మా నాన్నగారు ఎప్పుడో చెప్పారుగా. సవతి యోగం కూడా ఉందని చెప్పారు. అది నిజమైనప్పుడు తల్లివి కావడం కూడా నిజమవుతుంది. నా సామి రంగా, నువ్వు చెప్పినట్టు నేను గనక తల్లినయ్యాననుకో. అయ్యావంటే చెప్పటం ఎందుకులే. అన్నయ్య, చేతిలా సూట్ కేసేంటి? ఏం లే చెల్లెమ్మ, చెట్టెంత కొడుకు చేజారిపోయాడు అని బాధపడుతూ కూర్చున్న నాకు ఇంతకాలానికి మా సీత తల్లి కాబోతోంది అన్న వార్త ఎంతో సంతోషాన్ని కలిగించింది. 10 కాలాల పాటు మా సీత పిల్లా జల్లలతో చల్లగా ఉండాలి. చెల్లెమ్మ, సీత నెలతప్పితే వచ్చి దర్శనం చేసుకుంటానని మన రామాపురంలో ఉన్న భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి మొక్కుకున్నాను. వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకుని 10 రోజులు మన ఊళ్ళోనే ఉండి మన వాళ్ళందరినీ పలకరించొద్దామని చెప్పి బయలుదేరా. ఇన్నాళ్ళకి సొంతూరు మీద గాలి మళ్ళిందన్నమాట. నీకు కూడా మంచి ఆలోచన వచ్చినందుకు సంతోషం. నా ఆలోచనలు ఎప్పుడు మంచివే పిన్ని, నువ్వే సరిగా అర్థం చేసుకోవు. నే బయలుదేరుతానమ్మా. డబ్బులేమైనా కావాలా అన్నయ్య? అక్కర్లేదమ్మా, చేతి ఇచ్చింది. అలాగే. వస్తాను పిన్ని, నన్ను ఆశీర్వదించు. ఆశీర్వచనాలకేం గాని మన ఊరు నుంచి వచ్చేటప్పుడు తేగలు, చెరుగ్గళ్ళు, రేగుపళ్ళు పట్రా. సరిపోతాయా? ఇంకేమన్నా కావాలా? ఏడ్చేవులే వెళ్ళరా. వెళ్ళరా కాదు పిన్ని, వెళ్ళి రారా అనాలి. సరే, వెళ్ళి రా. ఆ. అక్క, నీ స్టెబిలిటీకి జోహార్లు. పరిస్థితి పీకల మీదకొచ్చినా, కాపురానికి చెదలు పట్టబోతున్నా మీ ఆయనొచ్చి నిన్ను మెడపట్టి బయటికి గెంటుతాడని తెలిసి కూడా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నావంటే నీకు హ్యాట్స్ ఆఫ్. లాభం లేదు, ఇక నీ పప్పులు ఉడకో. మీ ఆయన వచ్చి రాగానే నిన్ను నిలదీస్తాడు, చెప్పు తెగేలా ఎడాపెడా వాయిస్తాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? ఏం చెప్పి నీ పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుంటావు? నువ్వేవి పురాణ సీతవు కాదుగా, అగ్ని పునితవు కావడానికి సాదా సీదా సీతవు. అందుకని అందరి సమక్షంలో నువ్వు చేసిందంతా చెప్పి నిజం ఒప్పుకో. పేరు పేరున క్షమాపణలు అడిగి అందరి కాళ్ళు చేతులు పట్టి బ్రతిమలాడుకో. నీకు లేకపోవచ్చేమో గాని క్షమించే మనస్తత్వం ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంది, ముఖ్యంగా మీ ఆయనకుంది. ఏ, నేను చెప్పినట్టు చేస్తావా? ఏంటా నవ్వు? ఏంటా నిర్లక్ష్యం? నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు సర్వనాశనం అయిపోతావు. నీ స్వార్థానికి నువ్వు మాట్లాడుతున్నావు. నీ లెక్కలు నీకు ఉన్నట్టే నా ఎక్కాలు నాకు ఉన్నాయి. లెక్క చేయను, నా మొగుడుతో సహా ఎవరిని లెక్క చేయను. నీలాంటి వాళ్లను చాలా మందిని చూశాను. నేను ఏవైనా పర్వాలేదు, కానీ ఎవరికి లొంగను. తప్పు ఒప్పుకొని ఎవరి కాళ్ల మీద పడను. ఒకవేళ నేను తప్పు చేసినా నా తప్పు ఒప్పుకోను, ఎవరికి తల వంచను. రాజీ పడటం నా రక్తంలోనే లేదు. చచ్చినా బతికినా ఏనుగు ఏనుగే, సింహం సింహమే, సీత సీతే. చచ్చినా కూడా గౌరవంగానే చస్తాను. సీత, ఆ మాటలేమిటే? కడుపుతో ఉండి కూడా ఆ పాడు మాటలేమిటే? అలా అనకూడదే. ఏవే గీత, సీత ఎందుకు అలా అంటుంది? నువ్వేమన్నా అన్నావా? అయ్యో, నేనే వాళ్ళలేదు బామ్మ. మరి సీత ఎందుకు అలా విరక్తిగా మాట్లాడుతుంది? అదేదో మీరే అడిగి తెలుసుకోండి. సీత, అసలు ఏం జరిగింది? ఎందుకులే బామ్మ, జరిగింది చెప్తే నువ్వు అత్తయ్యకి చెప్తావు, దాంతో అత్తయ్య బాధపడతారు. ఆ సంగతి వదిలే. శాంతి,
శాంతి, ఏంటమ్మా? మనం ఎంత చెప్పినా గీత సీత వినేటట్టు లేరు. ఏమైంది? మళ్ళీ ఇవాళ కూడా వాళ్ళిద్దరికి ఏదో గొడవ జరిగినట్టుంది. చచ్చినా కూడా గౌరవంగానే చేస్తానని సీత అంటుంది. సీత అలా ఎందుకన్నదని గీతను నిలదీస్తే నేనేం అనలేదంటుంది. మొత్తానికి మనకు తెలియని విషయం ఏదో వాళ్ళ మధ్యన నలుగుతుంది. అది రగిలి రాజుకునేలాగా ఉంది. వాళ్ళని అలా వదిలేస్తే లాభం లేదమ్మా. సీత అలా ఎందుకందో తెలుసుకో. సరే, గీతను పిలు. గీతా, గీతా! అత్తయ్య, రమ్మన్నారా? సీత గదికి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు? చచ్చినా కూడా గౌరవంగానే చస్తానని సీత ఎందుకంది? అసలు ఏం జరిగింది? ఏది దాచకుండా చెప్పు. చెప్పు. అత్తయ్య, దయచేసి నన్ను అనుమానించకండి. ఎప్పుడూ నన్ను సందేహించకండి. ఒక్క మీ మేనకోడలు సీతే కాదు, నేను కూడా ఈ ఇంటి బాగునే కోరుకుంటున్నాను. సీతక్క ఒట్టి మనిషి కాదు. కడుపుతో ఉన్నప్పుడే బాగా తినాలి. సీతక్క వేళకు తినకుండా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేస్తోంది. అలా పరగడుపుతో ఉండటం దేనికి? నీకిష్టమని ఉప్పా పెసరట్టు చేశాను. తిందువుగాని రా అక్క అని పిలిచాను. నీ చేతి వంట నేను తినను. నేనంత దిగజారలేదు. ఆకలితో చచ్చినా కూడా గౌరవంగానే చస్తాను, కానీ నీ వంట ముట్టుకోను అందత్తయ్యా. ఇంతకు మించి ఏం జరగలేదత్తయ్యా. సీతక్క నన్ను అపార్థం చేసుకుంటూ అనుక్షణం అనుమానిస్తుంటే నన్నేం చేయమంటారు? సరే, ఇక నుంచి సీతతో నువ్వు మాట్లాడకు. సీత పలకరించినా సరే నువ్వేమీ పట్టించుకోకు. అలాగే అత్తయ్య. సరే, వెళ్ళు. సీత చేసింది క్షమించరాని తప్పే. అలాగని పాపం సీతమ్మ తల్లిని తిట్టకు. నీ వల్ల పిల్లలు పుట్టరం తెలిసి కూడా నిన్ను ఖాతరు చేయకుండా కాల్ జారినందుకు సీతమ్మ తల్లిని కొట్టకు. నీ పరువు ప్లాట్ఫామ్ మీదకి ఈడ్ చేసినందుకు సీతను బయటకు గంటేకి బావా. సీక్రెట్గా సీతను ఏ సూసైడ్ పాయింట్కో తీసుకెళ్ళి నువ్వే చంపేసి కాలు జారి చనిపోయిందని కలరవకు బావా. ఇదే ఇన్సిడెంట్ కనుక నాకే జరిగుంటే ఈ పాటికి కిరాయి గుండాలను అరేంజ్ చేసి కిరసనాయిలు పోసి సజీవ దహనం చేయించేసి ఉండేవాడిని. ఏమిటండి అలా ఉన్నారు? వెళ్ళిన పని ఏమైంది? నువ్వు నెల తప్పావా? నువ్వు నెల తప్పావా? నాకు తండ్రి అయ్యే అర్హత లేదు, అది నీకు తెలుసు. మరి నువ్వెలా నెల తప్పావు? చెప్పు, నువ్వెలా నెల తప్పావు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో అడిగేది నిన్నే. చెప్పు, చెప్తావా లేదా? చెప్పవే, చెప్పు.
చెప్పవే. చెప్పు. నిన్ను ఒరేయ్ శాంతి త్వరగా రావే. ఒరేయ్ పక్కకురా. జయకృష్ణ సీతను కొడుతున్నాడు, త్వరగా రావే. ఒరేయ్ దాన్ని అలా కొట్టి చంపా. చెప్పు. త్వరగా రావే శాంతి. చెప్పవే. జయకృష్ణ ఒరేయ్ నా మాట ఏంట్రా జయకృష్ణ. ఒరేయ్ ఆగరా. చెప్పవే. శాంతి త్వరగా రావే. చెప్పు. ఒరేయ్ జయకృష్ణ తొందరగా శాంతి త్వరగా రావే. ఒరేయ్ ఆగరా. అన్నయ్య ఆగరా జయకృష్ణ వదలమంటుంటే. మీరెవరు అడ్డు అవటానికి వీల్లేదు. నోర్మి మంచి చెడ్డ లేకుండా పశువులా ప్రవర్తిస్తావా? నేను పశువుగా మారటానికి కారణం ఇదే. ఈ పశువు మృగంగా మారకుండా ఉండాలంటే నాకు నిజం తెలియాలి. చెప్పవే. జయకృష్ణ చెప్పు. ఒరేయ్ జయకృష్ణ ఏమిట్రా కడుపుతో ఉన్న పిల్లల్ని చావు కొడుతున్నావు? అది కడుపుతో వంద కనుకే చావు కొడుతున్నాను. ఇప్పుడన్నా చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరే? నిన్ను? నోర్మై ఎప్పుడురా నువ్వు మారేది? నువ్వు ఊరుకోవే ముసల్దానా. ఎవరైనా నోరు తెరిచేరా చంపేస్తాను. చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో? చెప్పు. నువ్వు చెప్పవే. చెప్పు. అన్నయ్య చెప్పవే. చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో? చెప్పు. మీరే నో, నేను కాదు. మీరే కాదు కాదు కాదు. ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు. తండ్రి అయ్యే అవకాశం నాకు లేదు. నాలో ఉన్న శారీరక లోపం వల్ల నేను తండ్రిని కాలేనని ఒక్కళ్ళు కాదు, ఇద్దరు డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎవడి వల్ల కడుపు తెచ్చుకున్న ఈ కులట నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. కాదు, ఈ ఇంట్లోనే ఉండటానికి వీల్లేదు.